హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసామో తెలుసుకుందాం. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోపు బిర్యానీకి వాటర్ కాగబెడుతున్నాం. అందులో వేయడానికి మసాలా దినుసులు అనాస పువ్వు, షాజీరా, జాపత్రి, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, యాలక్కాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ పక్కన పెట్టుకున్నాం తరిగి. ఇప్పుడు నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసుకుందాం. వేసుకుని కాగిన తర్వాత కొంచెం అందులో టేస్ట్ కొరకు సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. యాలకులు ఇందాక మర్చిపోయాం మనం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది బాగా మరగాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్కి, ఆ చికెన్కి ఏమేమి కలిపి పెట్టుకున్నామో చెప్తాను. ఇది 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ సరిపోతుంది. దీనికి మనం ఏమేమి పెట్టుకున్నామంటే చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పెరుగు, బిర్యానీ మసాలా కూడా వేసాను నేను కొంచెం టేస్ట్ కోసం, ఇంట్లో చేసింది. అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, మరియు దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఎలాగండి, అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేపి వాటిని క్రష్ చేసి వేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు వాటర్ కాగిపోయినాయి, మరిగిపోయినాయి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం ఇందులో వేసేసుకుందామండి. ఈ స్టేజ్లో బిర్యానీ రైస్ అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత టేస్ట్ చూడాలి. వాటర్ టేస్ట్ చూస్తే ఎలా ఉండాలి అంటే సముద్రం వాటర్ అంత ఉప్పగా ఉండాలి. అప్పుడే బిర్యానీకి బాగా ఫ్లేవర్ అందుతుంది. అదేవిధంగా సాల్ట్ అది పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో మనం ఏం వేసుకుంటున్నాం అంటే ఉల్లిపాయలు క్రష్ చేసి వేసుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసుకుంటున్నాం. దీంట్లోనే క్రష్ చేసి వేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు వేపిన నూనె, అది కూడా ఇందులోనే వేసి కలిపేసుకుందామండి. మనం ఇందాక నూనె యూజ్ చేయలేదు, ఇప్పుడే వాడుతున్నాం ఆయిల్. ఈ గ్రేవీ కర్రీకి అది సరిపోతుంది. ఈ అన్నం 50% ఉడికిందండి. ఉడికిన బిర్యానీ రైస్ని తీసుకుని ఫస్ట్ ఒక లేయర్ వేసుకుంటున్నాం. తర్వాత 75% ఉడికిన దాన్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర చల్లుకొని, అదేవిధంగా పైన ఆయిల్ ఏమన్నా వేసుకున్నా, నూనె వేసుకున్నా వేసుకోవచ్చు. కొంతమంది పువ్వు పాలల్లో కలిపి వేసుకుంటారండి కలర్ కోసం. నాకు ఆ కలర్ అవసరం లేదు, కింద ఉన్న గ్రేవీతో కలర్ వచ్చేస్తుంది. ఇది అంతా కాసేపు ఉడికిన తర్వాత నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. ఇది బరువుగా ఉంటుంది, గిన్నె వెయిట్ ఎక్కువ, సో కింద బరువేం పెట్టడం లేదు నేను. ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఉంచేయండి, చాలా బాగుంటుంది. నేను అయిపోయాక వీడియో తీయడం మర్చిపోయాను, తినేసాక తీసాను, ఏమనుకోకండి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.